ఎంత వద్దనుకున్నా ప్రతిసారి బర్త్డే విషెస్ ఫస్ట్ నీ నోట్ నుండే వినాల్సి వస్తుంది. అందుకే నా బతుకిలా తగలడిందే. అయినా నీకేం పని లేదా? ఈ విషెస్ ఏవో పొద్దున్నే చెప్పొచ్చు కదా. అర్ధరాత్రి నిద్ర చెడగొట్టి నన్ను డిస్టర్బ్ చేస్తే గానీ నీకు ప్రశాంతంగా ఉండదా? పోయి పడుకోవా. పో. పుట్టినరోజు శుభాకాంక్షలు రా చిన్నా. శ్రీ కాఫీ. ప్రాజెక్ట్ గురించి ఏం ఆలోచించావు సంజయ్? సిటీకొచ్చి 1 వీక్ గడిచిపోయింది. ఇంతవరకు వర్క్ స్టార్ట్ చేయలేకపోయాం. అసలు మనం ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతామంటావా? సిరి, ఆ డిసప్పాయింట్మెంటే ఉండకూడదు. ఒక్కసారి కాన్ఫిడెన్స్ కోల్పోయామంటే మనం ఫెయిల్ అయినట్టే. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది సంజయ్? ఎంత ట్రై చేసినా పర్మిషన్ సంపాదించలేకపోతున్నాం. ఇంక ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేయగలం? చెప్పాను కదా సిరి, ఎట్టి పరిస్థితుల్లో అయినా మనం ఈ ప్రాజెక్ట్ చేసి తీరుతాం. అదే ఎలా సంజు? నేను ఒక డెసిషన్కి వచ్చాను సిరి. ఇక పర్మిషన్ కోసం వెయిట్ చేసి లాభం లేదు. డైరెక్ట్గా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమే బెటర్. ఏమంటున్నావు సంజు? పర్మిషన్ లేకుండా ఎలా స్టార్ట్ చేస్తావు? ప్రాబ్లం అవుతుంది కదా. అస్సలు మనం ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిస్తేనే కదా ప్రాబ్లం అయ్యేది. ఐమ్ నాట్ గెటింగ్ యూ. ఏం లేదు సిరి, స్టూడెంట్స్లా కాకుండా మామూలు వ్యక్తుల్లా మనం సెలెక్ట్ చేసుకునే ఏరియాలకు వెళ్ళి జనంతో కలిసిపోవాలి. అక్కడున్న సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసి మెల్లిగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మార్పు తీసుకురావాలి. అందరం కలిసి గుంపుగా వెళ్ళి ప్రాజెక్ట్ చేస్తామని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్తారు. అదే పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి తెలియకుండా డీల్ చేస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. నైస్ థాట్స్ సంజు. నువ్వన్నట్టుగా పర్సనల్గా మనం అది సాధించగలిగితే గవర్నమెంట్ మనల్ని గుర్తించి సపోర్ట్ చేస్తుంది. ఎస్, ముందు ప్రాబ్లం ఉన్న ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుని షేర్ చేసుకోవాలి సిరి. నీకు మీ ఇంట్లో ప్రాబ్లం ఉందని చెప్పావు కాబట్టి అక్కడి నుంచే మొదలుపెట్టు. నేను మిగతా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకుని డివైడ్ అవుతాం. హౌస్ ఇట్? సూపర్. హాయ్ అక్షయ్. హాయ్ సిరి. సంజు ఇంట్లో ఉన్నాను. అలాగా, అయితే నేనే అక్కడికి వస్తాను.
నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంపార్టెంట్ విషయమా? ఏంటి అక్షయ్ అది? ఫోన్లో చెప్పేదైతే ముందే చెప్పేవాడిని కదా. వెయిట్ ఫర్ మీ. యా, ఓకే. ఏంటి సిరి, ఏమంటున్నాడు అక్షయ్? ఏదో ఇంపార్టెంట్ విషయం అంట. చెప్పమంటే ఫోన్లో కుదరదు, డైరెక్ట్గానే చెప్తానంటూ ఇక్కడికి బయలుదేరాడు. ఏమై ఉంటుంది సంజు? హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్? నిజమేలే. అవును, మీ డాడీ ఇంట్లో లేరా? ఆయన వర్క్లో చాలా బిజీ, ఇంట్లో తక్కువగా ఉంటారు. ఆయన డెడికేషనే నీకు వచ్చిందన్నమాట. అదొక్కటే కాదు, ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్. నాకు మీ డాడీని చూడాలనుంది సంజు. తప్పకుండా, ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఇన్వైట్ చేస్తానులే. ఓకే. హలో సార్, మై కమిన్. హే అక్షయ్. హాయ్ అక్షయ్. హాయ్ ఫ్రెండ్స్. హే కమిన్. ఏంటి అక్షయ్, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు కదా? సిరి అప్పటి నుంచి యాంగ్షియస్ గా వెయిట్ చేస్తుంది. విషయం చెప్పడం కాదు, యాక్చువల్గా మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. ఏంటి, ఏదైనా అకేషనా? అకేషన్ కాదు, సెలబ్రేషన్. టుడే ఇస్ మై బర్త్డే. అక్షయ్, ఇప్పుడే చెప్పేది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అక్షయ్. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు చెప్పడం కాదు, ఇదే విషెస్ సాయంత్రం పార్టీలో చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. వై నాట్? ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్. ఎందుకో తెలుసా? ఈసారి కొత్తగా మీరిద్దరూ పరిచయం అయ్యారు. మీతో ఫ్రెండ్షిప్ మొదలయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. అందుకే ఈ బర్త్డే నాకు లైఫ్లో మెమరబుల్ డేగా మిగిలిపోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో మీరొస్తేనే నాకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది. తప్పకుండా వస్తాను అక్షయ్. ఫ్రెండ్ ఇన్వైట్ చేశాక రాకుండా ఉంటామా? రావడమే కాదు, పార్టీలో హంగామా అంతా మాదే. ఓకేనా? ఓకే, మీరున్న చోట హంగామా ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే, మరి మిగతా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయాలి. నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. 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 ఓకే సంజు, నేను స్టార్ట్ అవుతాను. ఓకే, ఈవినింగ్ రెడీగా ఉంటాను, నువ్వు వచ్చి పికప్ చేసుకో. ఓకే, బాయ్. బాయ్. ఉమాదేవి, ఇద్దరం కలిసి సిరిని కన్నా, కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకున్నంతగా నేను అర్థం చేసుకోలేకపోయినాను. ఏందమ్మా అట్టుండావు? ఇంకెట్టా ఉండమంటావే? కళ్ళు మూసుకుంటే నిన్న కొండడు ఉమాదేవితో ప్రేమగా మాట్లాడిన మాటలే గుర్తుకొస్తుండాయమ్మీ.
కడుపు రగిలిపోతా ఉండాది. కూతురు తప్పు చేస్తుందని చెప్పినందుకు ఆడు మనల్నే తప్పుబట్టి పెండాం బిడ్డల దిక్కు మాట్లాడినాడు. పైగా ప్రేమ, ఆప్యాయత, మమత, మట్టిగడ్డలు అని మనకే సూక్తులు నేర్పుతా ఉండాడు. నువ్వేమో ఆడిని నిలదీయాల్సింది పోయి తప్పు నాదే అన్నా అని ఆడి ముందు తలదించినావు. నేను మాట్లాడాలని చూస్తే నా నోరు కూడా మూయించినావు. అమ్మా, అన్ని చోట్ల నెగ్గాలని చూడకూడదు. పరిస్థితుల్ని బట్టి కొన్ని చోట్ల తగ్గాల. నువ్విట్ట తలదించుకోవాలని చూస్తే ఆ కొండడాడి పెళ్ళాం కొంగట్టుకుని తిరుగుతాడు ఆడంగోడులాగా. అమ్మీ, ఇట్టాగే వాణ్ణి వదిలేస్తే ఆడికి మన మీదున్న ప్రేమ తగ్గిపోతాదమ్మీ. తగ్గిపోతే పర్లేదమ్మా, కానీ తుడిసిపెట్టుకుపోతే ప్రమాదం. అందుకే ఆడి మనసు నొప్పించకూడదని నేనట్లా మాట్లాడినా. నువ్వెన్నైనా చెప్పు, ఆ ఉమాదేవి మొహంలో నవ్వు చూస్తుంటే నా ఒళ్ళంతా మంటెక్కిపోతా ఉండాది. నిన్న కొండడు దానితో ప్రేమగా మాట్లాడినప్పటినుంచి దాని మొహం లాంతర్లా వెలిగిపోతా ఉండాది. దాని చూపుల్లో గెలిచానన్న పొగరు కనిపిస్తా ఉండాది. అది తలుచుకుంటే నాకు కంపరం పుడతా ఉండాది. ఇప్పుడేమంటావమ్మా? దాని మొహంలో నవ్వు మాయమై మునుపట్లాగా ఏడుపు కనిపించాలా, అంతేగా? అంతే. యాడ స్విచ్ నొక్కితే యాడ బల్బ్ వెలుగుతాదో, యాడ కరెంటు షాకు తగులుతాదో నాకు బాగా తెలుసమ్మా. ముందు నువ్వు దాన్ని కాఫీ తీసుకురమ్మను. దాని మొహమే చూడలేక చస్తూ ఉంటే ఇప్పుడు దాని చేత్తో కాఫీ తాగటం అవసరమా? ముందు చెప్పమ్మా. వసే ఉమాదేవి, ఇంట్లో మేం కూడా ఉన్నామన్న సంగతి కాస్త గుర్తు పెట్టుకొని కాస్త కాఫీ తెచ్చి మా మహానగొట్టు. వస్తుండా? గాజులు బాగుండాయి. యాడకొన్నావు? మొన్న బజారుకు పోయినప్పుడు కొన్నా. అమ్మా, నాకిట్టాంటి గాజులు దొరకవేందే? మనసులో పాడు ఆలోచనలు ఉంటే అందం మీదికి మనసు మళ్ళుతాది ఎంద్రమ్మా. ఇట్టా సోకులతో మాయ చేసే కదా నా కొడుకుని కొంగుని కట్టుకోవాలని చూస్తా ఉండాది. ఈ మధ్య అన్నని గుళ్ళో కలిసినది కదా, పైగా అప్పుడప్పుడు ఫోన్లో మంతనాలు కూడా జరుగుతుండాయి. మాయ చేసో మంత్రం వేసో మొగుని నీవైపు తిప్పుకో అని చెప్పుంటాడు. అందుకే ఈవిడ తీర్చిదిద్దుకుని తిప్పుకుంటూ తిరుగుతుండాది. ఛీ, ఆడపుట్టికెన మీది? అన్నా చెల్లెల బంధం గురించి అంత నీచంగా మాట్లాడనీకి మీకు నోరెట్ట వస్తుండాది? ఇప్పుడు మేమేమన్నామని అట్టారుస్తుండావు? ఇంకా ఏమనాలి? ప్రపంచంలో ఏ అన్నైనా చెల్లితో అట్లాంటి సెండాలపు మాటలు చెప్తాడా? నోరుంది కదా అని వాగటం కాదు, వావి వరుస గురించి ఆలోచించి మాట్లాడండి. ఉమాదేవి, ఏంది నోరులేస్తా ఉండది? సంస్కారం అన్న మనిషిని కాబట్టే నోరులేసినది, లేదంటే ఈ పాటికి చెయ్యిలేసేది. చూసినావన్నా ఎట్టా మాట్లాడుతుండదు? నువ్వు మా మాటకి ఎదురు చెప్పినావని నీ పెండ్లాం దృష్టిలో మేము లోకమైపోయినాం. అవునరా కొండ, నువ్వు ప్రేమగా 2 మాటలు మాట్లాడేసరికి నీ పెండానికి కండు నెత్తికెక్కినాయి. అత్త ఆడపడుచు అని కూడా చూడకుండా అడ్డమైన కూతలు కూస్తా ఉండాది.
కోతలు కూస్తా ఉండాది మీరు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. హద్దులు దాటాలని చూసినావో? హత్తులు దాటి మాట్లాడింది ఈళ్లేనయ్యా. ఈళ్ళేమన్నారో నీకు తెలవదు. అరాచకత్వం చూపించుకోనికి అన్నాశిల్లెల బంధం గురించి అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉండారు. మా అన్నా చెల్లెల్ని విడదీయడానికి మీ అన్నా చెల్లెల బంధాన్ని అడ్డుగా పెట్టుకుంటుండావా? నిజంగా నేనలా ఆలోచించుంటే ఏనాడో నీ బతుకు బజార్న పడేదింద్రాణి. ఏయ్, కూతురు పెంపకం విషయంలో నీ ఆలోచన సరైందన్నాను, కానీ ప్రతి విషయంలో నీ మాటే నిజమని నమ్ముతా అనుకుంటున్నావా? ఏదో 4 మాటలు నీకు అనుకూలంగా మాట్లాడానని నీ ఇష్టం వచ్చినట్టు నడవాలని చూసినావో నరికి పోగులు పెడతాను. ఎప్పటికైనా నాకు తల్లి చెల్లి తర్వాతే ఆలి. ఆళ్ల మీద అధికారం చెలాయించాలని చూసినావో నీ బతుకు బజార్న పడుతుంది. పో లోపలికే పో. అయ్యగారు, అయ్యగారు, ఏందిరా? అయ్యా, మన పొలం దున్నుతా ఉంటే ఈ రాయి బయటపడినదే చూస్తా ఉంటే గ్రానైట్ రాయిలా అనిపించినది. అందుకే మీ కాడికి తీసుకొచ్చిన. కొండ, ఇది నిజంగా గ్రైనేట్ రాయేనా? పైపైన చూసి చెప్పలేమమ్మా. పరీక్ష చేస్తే గానీ విషయం తెలియదు. అన్నా, ఇదే గనక గ్రానైట్ రాయి అయితే మన పంట పండినట్టే. వెంటనే ఇంజనీర్ని పిలిపించి పరీక్ష చేయిద్దాం. అట్టాగే చేద్దాం ఇంద్రమ్మా. రేయ్, ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు. ఈ మాట ఎవరి నోట వినిపించినా నీ శవం ఊరి చెరువులో తేల్తాది. నలుగురికి చెప్పేటోండి అయితే మీ కాడికి ఎందుకు వస్తానమ్మా? మీ ఉప్పు తిని మీకు ద్రోహం చేస్తానా? అదే భయంతో ఉండు. వస్తానమ్మా. చూశావా ఇంద్రాణి, నా కొండడు మన దారికొచ్చాడు. మహాలక్ష్మి రూపంలో గని మన ఇంట్లోకి రాబోతా ఉండాది. సూర్య, ఆ బండి నెంబర్కి సంబంధించిన అడ్రస్ ఇదే. ఈ అడ్రస్ శ్రీ బాలాజీ నగర్. పదండి వెళ్దాం. చెక్. మామా చెక్రా మామా. ఏంట్రా, ఎప్పుడు ఎదుటివాడికి స్టెప్ వేయటానికి కూడా ఛాన్స్ ఇచ్చేవాడివి కాదు, మరి ఇప్పుడేంట్రా ఇలా ఉండిపోయావు? నీ మైండ్ చెస్ బోర్డ్ మీద ఉన్న రాజు మీద మాత్రమే ఉంది, కానీ నా మైండ్ నన్ను అవమానించిన ఆ సిరితో ఎలా చెస్ ఆడుకోవాలని ఆలోచిస్తుంది. నిజమే రోయ్,
మొన్న రిసార్ట్లో ఆ సంజయ్ గడు అడ్డు రాకపోయిండుంటే దాని లైఫ్ లైఫ్ బాయ్ సోపులా కరిగిపోయి ఉండేది. తప్పదురా. యుద్ధం చేసేటప్పుడు శత్రువులు అడ్డుకోవడం మామూలే, కానీ ఆ శత్రువుని మనం ఎలా డీల్ చేయాలన్నది ఇంపార్టెంట్. అదే ఎలారా? ఎలా అంటే ఓ మళ్ళీ ఆడదామా? ఇలేనే పదండి. ఇదేనా? ఇది కాదు, ముందుకెళ్దాం. ఆపరేషన్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇప్పుడు ఆడరా గేమ్ నాతో.